ఒకటో తారీఖు 1వ నెల 2024 సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. మీనరాశి వారికి 2024 ఆంగ్ల సంవత్సరము ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతులు, గ్రహ గమనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ ఆదాయము ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5. అత్యంత ధనము మిగిలించేటువంటి స్థిర చరాస్తులు కూడబెట్టబోయేటువంటి రాశులలో మీనరాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవబోతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, ఫామ్ హౌసులు, వెళ్ళాలు, విదేశాలకు వెళ్ళాలి, విదేశం ధనం వస్తూ అపార సంపన్నుల కుబేరుల జాబితాలో ఈసారి మీనరాశి జాతులు చేరబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు కారణం చేత ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. దీన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఎంటైర్ మీ ఫ్యామిలీలో ఎనలేనటువంటి అపార కుబేర సంపన్నుల స్థానానికి ఈ మీనరాశి జాతకులు కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 4. కనుక మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి. మీ చుట్టూ ఉండబడిన వారు, మీ పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, ఇంటి చుట్టూ ఉండబడిన వారు, డ్రైవర్లతో, ఈ శ్రామికులతో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. నోరు జారారా శత్రువులు వారే మీ పైన ముప్పేటు దాడి చేసి అనేక రకాలుగా మానసికమైన ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా మామూలే, ధనం సంపాదించావా మీ చుట్టూ నలుగురు చేరి మీ భజన చేస్తూ మీ ధనాన్ని పట్టుకుపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన అవగాహన ఎక్కువగా ఉండడం వలన, ఇంకొంచెం శ్రద్ధ చూపించడం వలన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన మనోవేదన, అనేక రకాల పరిస్థితుల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు 2024 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా, మధ్యమ సున్నా కారణం వలన అనేక రకాలమైనటువంటి వాహన ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, అనేక రకాలుగా ఇబ్బందులతో బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. వీరికి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడము, రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది, ఫలితం పక్క వాళ్ళది కాకుండా నిత్యము ధనం దగ్గర, సమయం దగ్గర, వృత్తి, ఉద్యోగాల, వ్యాపారాల మధ్యలో ఎంతో సమయస్ఫూర్తి అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. 26 ఏప్రిల్ 2024 నుంచి తృతీయంలోకి గురు సంచార స్థితి నర్మదా నది పుష్కరాల సందర్భంగా రావడం వలన తల్లిదండ్రులు, గురువులు, అత్తమామలు మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారితో మీరు ఎంత గౌరవంగా ఉండగలిగితే మీకు రావాల్సిన ధనం, ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు కలగజేసుకోకుండా అపార్థాలకు దూరంగా ఉంటూ, అనార్థాలకు దూరంగా ఉంటూ జ్ఞానంగా, మౌనంగా ఒకరినొకరు గౌరవించుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తు మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా మాట్లాడాలు, సమయం ఉంది కదా అని చెప్పి నలుగురికి సలహాలు ఇచ్చారా, సమయం, ధనం వృధా అవడమే కాకుండా అనాలోచితమైనటువంటి ఒత్తిడికి గురవ్వడం,
వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగంలో, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, హోటల్ వ్యాపారస్తులు, స్వయంవృత్తులు, శ్రామికంగా పనిచేసే వారందరూ కూడా నిత్యం అప్రమత్తత అవసరం అని చెప్పి గమనించాలి.